సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూసినట్టు మళ్ళీ కొత్త గేమ్ ఆడుతున్నాం. ఇది పోకెమాన్ యూనైట్ నిన్ననే కొత్తగా ఫోన్లోకి వచ్చింది. ఇంకా రాగానే నేను స్టార్ట్ చేసేసాను. ఏమైందంటే నిన్న మొత్తం నేను ఇది ట్రయల్ సెషన్స్ అన్నీ కంప్లీట్ చేసేసి ఇంకా పోకెమాన్ తీసుకున్నా. అంటే స్టార్టింగ్ లైనప్లోనే మనకి కొన్ని వస్తాయి. ఇంకా మనం కావాలంటే కొన్ని తీసుకోవచ్చు కోడ్ పెట్టి. ఇంకా కోడ్ని యూజ్ చేసి కొన్ని 3 పోకెమాన్స్ అనుకుంటా 3 పోకెమాన్ తీసుకున్నా. చూడొచ్చు ఇది మొత్తం పైన ఇది పోకెమాన్ మార్కున్నాయేమో అన్నీ నాకు వచ్చాయి స్టార్టింగ్ నుండి. నేను ఏం తీసుకున్నానంటే ఇది టైరానైట్ తీసుకున్నా. ఇంకా డ్రాగనైట్, మచాంప్, ఇంకా రైచు నేను అన్నీ ఓనే చేసుకున్నా, అంటే కోడ్ యూజ్ చేసి తీసుకున్నా. ఓకే గ్రాంపా ప్లేస్లో నేను రైచు కదా అటుద్దాం. ఇదేనా ఓకే. ఇప్పుడు ఇంకా దేన్ని ఏమైనా చూద్దాము. సిలియన్ చేసేసి డ్రాగనైట్ పెట్టచ్చు. కానీ డ్రాగనైట్ పర్లే నేను యూజ్ చేస్తాను. గ్రాంపాని ఇంకా డ్రాగనైట్ని తీసేసాం మనం. ఇప్పుడు వచ్చి మ్యాచ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా నేను మీకు వీడియో లాస్ట్లో ఇది డ్రాగనైట్, మచాంప్, ఇంకా రైస్ నేను ఎట్లా తీసుకున్నాను చెప్తాను. ఇంకా వాటితో పాటు నేను వాటి మెగా ఎడిషన్ స్టోన్స్ కూడా తీసుకున్నా. చాలానే వచ్చాయి. చలో ట్యాక్ టీమ్ బ్యాటిల్ ట్రై చేద్దాం. రైస్ తీసుకు టీమ్ 1 ఓకే. ఏంటిలో అసలు నమ్మాల్సిన టెక్నిక్స్ అన్నీ లేవు కానీ అయిపోయింది అంతే, ఇంకేం లేవు. టీమ్ 2లో అంతే ఉంటాం, మనం ఏం చేయలేం. మ్యాచ్ మేకింగ్ అవసరం అయితే సిలియన్ యూజ్ చేయొచ్చు, అందుకే సిలియన్ అక్కడ పెట్టుకున్నా. మ్యాచ్ మేకింగ్ వచ్చింది. ప్లీజ్ తొందరగా అది. ఇప్పుడు మనం ఎవరెవరిని యూజ్ చేద్దామంటే ఫస్ట్ రైచింగ్ యూజ్ చేద్దాం. ఇంకా దాంతో పాటు ఆర్కైన్ బెస్ట్ అనుకుంటా, ఎందుకంటే రైచు ఇంకా పేరెంట్ ఇద్దరు రైట్ అవుతుంది. అదే ఆగ్రహం యూజ్ చేస్తాం. డన్ 4 అట్లయితే 3కి ఇది. అట్లయితే నేను డ్రాగనైట్ సెకండ్ యూజ్ చేస్తాను. హింసపత్రి ఓకే. చాలా గట్టిగా ఉంది అవతల సైడ్ పడితే. గేమ్ గారు కూడా ఉంది. గేమ్ గారు ఒకటే ప్రాబ్లం అవ్వచ్చు, కానీ మన దగ్గర మెగా స్టోన్స్ ఉన్నాయి కాబట్టి పర్లే. సిల్వానికి ఆగ్రహాన్ని పంపించావా ప్రాబ్లం అవుతుంది. అదే ఫస్ట్ ఓకే ఫైట్ చేద్దాం. ఫైట్లో డ్రైన్ పంచ్. చలో సిల్వర్ మీదనా ఆగ్రహం యూజ్ చేస్తుందా. డ్రాగనైట్ కదా, డ్రాగనైట్ యూజ్ చేయొచ్చు కానీ అంత ఎఫెక్టివ్ కాదంటుంది. ఐస్ బీమ్ యూజ్ చేద్దాం. అంటే ఉంటుంది కదా ఎఫెక్ట్. ఓకే డ్రైన్ పంచ్ 42% పోయింది డ్యామేజ్. ఇప్పుడు ఏమైతే డ్రాగనైట్ అదే 74% పడుతుంది. సైకిల్ యూజ్ చేసింది. ఓకే డ్రాగన్ స్టాక్స్ ఇక్కడ దారుణం ఉంటుంది. బాగా డ్రాగన్ స్పెషల్ డిఫెన్స్ చూసారా. మెగా వాళ్ళు ఆప్షన్ రావాలి, ఎందుకు రావట్లే? ఇవేంటి అసలు?
ఓకే. Paralyzing the trigger takes. The user also takes 1 damage. Can try చేయొచ్చు. సిలియాన్ పెట్టలేదు. ఐస్ బీమా ఫైర్ బ్లాస్ట్. అయిపోయింది. సిలియాన్ పరిశ్రమ వస్తాయి. బాగా లాస్ట్ 1 HP 20 డ్యామేజ్ పడ్డది రైట్కి. ఆగ్రన్ ఫినిష్. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది? బ్యాగింగ్ వచ్చి అసలు చాలా చిన్న. అది ఏంద్రా ఇది? బ్రెయిన్ పని చెక్ చేస్తా తొందరగా. ఓహో, సిలియన్ మీద ఎందుకు యూజ్ చేశాను? నీట్గా చాలా చిన్నగా సిలియన్ మీద యూజ్ చేసి వేస్ట్ అనుకుంటా కదా. ఎంత జరుగుతుంది? అదే ఎంత డ్యామేజ్ ఇచ్చామో అంత తీసుకుంటుంది. అది తప్పు చేసినట్టుంది అసలు. డ్రాగన్ నీట్గా వచ్చేలా యానిమేషన్ బాగుందండి. అంతే, ట్రిప్పులు హిట్ పడ్డాయి. అటాక్ తగ్గింది. చాలా కొంచెం ఉంటుంది. డ్రాగన్ దేనికని చూస్ చేద్దామా? లేకపోతే దేనికి వచ్చేంతలో ఇంకా అదే సెటప్ స్టెప్ ఆన్ స్టేజ్ వద్దులే. దేనికని చూస్ చేద్దాం. ఫైర్ బ్లాస్ట్, సైజ్ బీమ్. దేనికని చేద్దాం. పెరిగింది. సైజ్ బీమ్ తింటామా? చూసాలి. 10% ఛాన్స్ అంటే చాలా తక్కువలే, అంతేనా? లేయర్ ఆఫ్ డ్రాగన్ మీద అది ఒకటి సరిపోద్ది అనుకుంటా, కానీ పర్లే. అంతే. అమ్మాయి యానిమేషన్ వస్తుంది లాస్ట్లో. అది సౌండ్ కూడా, సౌండ్ ఎఫెక్ట్ చాలా బాగా వచ్చింది. అన్నీ చాలా బాగుంది. ఓకే, గెలిచేసాం మన ఫస్ట్ మ్యాచ్. మాట్లాడినాం. విక్టరీ పాయింట్స్ ఉన్నాయి 300. ఒకసారి గుడ్ బ్యాట్లింగ్. అసలు నేను రైట్స్ని యూస్ చెయ్యాలి. మెగాస్టోన్ ఏమైంది అసలు? మిషన్స్ అయిపోయిందా? బాక్స్లోకి వెళ్ళాం. అసలు మెగాస్టోన్స్ ఎట్లా? held item, lightning rod that was electrocuted. Not working on the combination of the special attack. Okay, close. నేను రైట్స్ యూజ్ చెయ్యాలి. అసలు రావట్లేదు కదా. అచ్చా, రైట్స్ యాడ్ చేయి. ఓకే, ఆటోబిల్ చేద్దాం. వచ్చింది. ఏది తీసేసింది? ఇది డ్రా ఉన్నట్టుంది. రైట్ అండి, అవి అన్నీ ఎంసీపాటు వచ్చింది. సిల్వన్ తీసింది. అయినా ఎంసీపాటు కూడా చాలా బాగానే ఉంటుందని విన్నాను. అంటే వస్తుంటాయి కదా. ఓకే, మెయిల్ బాక్స్కి
త్వరగా డిలీట్ చేసేద్దాం. కానీ ఇప్పుడు ఇంకో బ్యాటిల్ స్టార్ట్ చేద్దాం. ప్రైవేట్ బ్యాటిల్ లేదు, ర్యాంక్డే. సింగిల్ డబల్ ఓకే, అంతే అంతే. బిగిన్ మ్యాచ్ మేకింగ్. ఎక్కువ పర్ఫార్మెన్స్ అంటే 2 స్లాట్ తీయచ్చు టీమ్ని. ఇప్పటికైతే అంతే. బ్యాక్గ్రౌండ్ కదంగా వచ్చిన యూజ్ చేస్తా. ఫస్ట్ ఇంకా సెకండ్ డ్రాగన్ అయితే కాకుండా ఆర్కన్ యూజ్ చేద్దాం. ఇప్పుడు థర్డ్లో ఎంసికాట్, ఫోర్త్లో టైరంటర్ పనికిరాదు అనుకుంటా. పర్లే, డన్. మిలిటరీకి ఉంది, స్టేట్స్ ఉంది, ఆమరోజు విట్రిపల్లి, హైడ్రాగన్, హౌలిచా. మిలిటరీ దగ్గర మెగాస్టార్ అంటే ప్రాబ్లం అవ్వచ్చు. ఓకే, అందరు జాపనీస్ నేమ్స్ ఉన్నారు, మాట్లాడలేము ఎక్కువ. స్టీల్ విట్రిపల్లి విట్రిపల్లి పనికొస్తుంది కానీ తెలియదు ఏమైతే తెలియదు. ఆర్కనైన్ వాళ్ళు ఒకటే అడ్వాంటేజ్, దానికి అది ఉంది కదా. ఇట్లా మెగా వాళ్ళు చేద్దాం ఫస్ట్. ఇప్పుడు ఓల్డ్ ట్యాగ్లా దేనికంటే లేదంటే ఒకసారి చూద్దాం ఏమవుతుందో. ప్లేస్ ఇప్పుడు ఏమైతే చూద్దాం అసలు. ఎక్స్ అంటే అదే ఇదే బాగుంటుంది. ఎలక్ట్రిక్ ఓహో, ఇదైతే స్పీడ్ ఉంచుతా. తెలియదు, నెక్స్ట్ సింగిల్ చేసి యూజ్ చేయాలి. కానీ ఆర్కిన మంచిగా ఉంది. అనలేం, వన్ హెడ్ అయిపోయింది. కానీ రికాయిలా సంథింగ్ అంటాం. ప్లీజ్ స్టీలిక్స్ ఒకటే బాగా చాలా పెద్ద డిఫెన్స్. దాన్ని డిఫెన్స్ దాటరాడమే కష్టం. ప్లేయర్ ఆఫ్ ది రెండు పంచా. వరల్డ్ ట్యాకిల్ అయితే ఎలక్ట్రిక్ నోస్ పెంచుతుంది. సో చూద్దాం. చాలా ఆర్కనైన్ బుల్లోస్. అది 120% తీసుకొచ్చేసింది. ఎలక్ట్రిక్ స్పెషల్ అదే మంచి కాదండి, లేకుంటే అయిపోయింది. రికాయిల్ లేకుండా. ఓహో సరిగ్గా చూసి ఆడాలి. నాకు అర్థం కావట్లేదు మెకానిక్స్. బిల్డర్స్ మొత్తం నేర్చుకుని రావాల్సిన బిల్డర్స్ అసలు 100 డ్యామేజ్ తక్కువ పడ్డది. అసలు చేయలేదమ్మా. డ్రైన్ పంచ్ స్టీలిక్స్ ప్లేయర్ ఆఫ్ అమ్మా అస్సలు తీసుకోవాలి. మళ్ళీ రికాయిల్స్ కూడా రికాయిల్ పడ్డది అనుకో డ్యామేజ్ దారుణంగా పడుతుంది. వెళ్ళాను సూపర్ ఎఫెక్ట్ 70కి వచ్చింది, పర్లేదులే. అష్యూరెన్స్ ఆర్కనైన్ ప్లీజ్ అదే చూప్. హైడ్రాగన్ ఫ్రంట్ చాలా బాగుంది. ఆర్కనైన్ ఫ్రంట్ నా ఫేవరెట్. కొంచెం కొత్త టైర్ అంటాను. కానీ టైర్ అంటే ఇంకా రైస్ ఒకటేసారి అయితే దారుణం అవుతుంది. ఎందుకంటే 2 టైర్ ఉంటుంది. శాంస్టోన్
రాగానే అది స్టార్ట్ అవుతుంది. ఖర్చులో స్విచ్చింగ్ మనకి అరే డ్రైన్ పంచ్ స్టైలిక్స్ అయితే ఫస్ట్ లేకొద్దాం. ఇప్పుడు దాంతో మూన్ బ్లాస్టా గీగా డ్రైనా లీక్సిడ్ దండి గీజర్ టాయిలెట్ ద లీక్సిడ్ ఇది మంచిదా మెట్రిక్ పెట్టచ్చు. ఇంకా మెట్రిక్ ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఉండదని అనుకున్నా ఎంచుకోవటం కదా. డ్రైన్ పంచ్ ఫినిష్ స్టైలిక్స్ అయిపోయింది లేదా వెళ్ళిపోవాలి. నేనైతే కొట్టడాను రెండు ఎలక్ట్రిక్ వచ్చారా మిక్స్ డ్యామేజ్ పడుతుంది. అదే నాకు గ్రాస్ దిగట్రని వాటిలో అయితే నచ్చుతుంది. లేదా దా ఈసారి నేను వస్తుంది కదా మెట్రిక్ లాస్ట్ చాలా మంచిగా పడ్డది డ్యామేజ్. లేదా ఫినిష్ రైట్ బాగుంది, చాలా బాగుంది. నమ్మలేము దాని టెరెన్ ఎఫెక్ట్. నేను ఇంకా నా టైం యూజ్ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ ఎలక్ట్రిక్ సర్జింగ్ సైన్స్ స్ట్రీమ్ రెండు ఏమైతే నాకు అసలుకే తెలియదు. అందుకే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. 50 times ఓకే గుడ్ బ్యాటింగ్. ఇప్పుడు నేను మీకు స్టార్టింగ్లో చెప్పలేదో గుర్తులేదు, కానీ నేను నీకు చూపిస్తాను నేను కదా అది నేను ఎట్లా తీసుకున్నాను. ఇప్పుడు చూపిస్తాను మీరు అదే రైచు డ్రాగనైట్ ఇంకా ఇది మా ఛాంప్ ఎట్లా తీసుకుని చెప్తాను. దాంతోపాటు ఇంకా నాకు మెగాస్టోన్స్ వచ్చి చెప్తాను. ఇప్పుడు మీరు ఎటు వెళ్ళాలంటే ఆ సబ్మెన్యూ ఓపెన్ చేసి మిస్టరీ లిస్ట్లోకి వెళ్ళండి. ఇంకా కోడ్ వస్తుంది, అంటే మీకు కోడ్ ఎంటర్ చేయాలి. అది ఏం కోడ్ అంటే ఇప్పుడు రాస్తా. నేను ఎంతైనా ముందే క్లెయిమ్ చేశాను కాబట్టి నాకేం రాదు. అన్ని క్యాపిటల్ CHAMP ఛాంప్ రాసి 10N ఛాంప్ 10 రాస్తే మీ మెయిల్ బాక్స్లోకి డ్రాగనైట్ రైచు ఇంకా ఇది వస్తుంది మా ఛాంప్. ఇంకా వాటి మెయిల్స్టోన్స్ కావాలంటే మీరు ఏం చేయాలంటే అది మెయిల్ బాక్స్లోకి వస్తాయి, 3 వచ్చేస్తాయి. ఇంకా మీకు అవసరం లేదు ఎక్కువ. బ్యాటిల్ ట్యూటోరియల్స్లోకి వచ్చి మీరు లాస్ట్లో ఉంటుంది మెగా ఎవాల్యూషన్స్లోకి వెళ్తే ఒకటి క్వెస్ట్ వస్తుంది, అది సింపుల్ది. ఆ సింపుల్ క్వెస్ట్ కంప్లీట్ చేస్తే మీకు ఇంకొచ్చేస్తాయి గ్యారడోస్ వాటి అన్నింటితో వస్తుంది. నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ మీకు అన్నీ వచ్చేస్తాయి. ఇది అదే మెగా స్టోన్స్, ఇంకెక్కువ ప్రాబ్లం ఉండదు, యూజ్ చేయొచ్చు మీరు అన్నీ మంచిగా. ఎలక్ట్రిక్ ఉంది అసలు లాక్ ఎందుకంది ఇంకా అర్థం కావట్లేదు. కానీ ఈ రోజుకి అయితే చాలా మంచిగా జరిగింది నా గేమ్. ఇంకా మళ్ళీ రేపు అప్లోడ్ చేస్తా వీడియోస్ 7కి అనుకుంటా, లేకపోతే 6:30కి స్టార్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో వచ్చితే ప్లీజ్ లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను మీకోసం రోజు ఇలాంటి డైలీ కంటెంట్ పెడుతూనే ఉంటా. సో థ్యాంక్ యూ.